కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడివాడ పురపాలక సంఘంలో నిధులతో నిర్మించే కట్టడాలను అంతంత మాత్రం ఆ కట్టిన వాటిలో నాణ్యతా ప్రమాణాలు ఆ దేవుడికెరుక. పూర్తి వివరాల్లోకి వెళ్తే గుడివాడ టు విజయవాడ వెళ్లే రహదారులు ఇందిరాగాంధీ విగ్రహం ఎదురుగా కాల్వ అవతల నివాస గృహాల చుట్టూ తిరిగి రావడం ఇబ్బందికి గురవుతున్న ప్రజలు సిమెంట్ స్తంభాలు వేసుకున్న తాత్కాలికంగా వంతెన నిర్మించుకుంటే పురపాలక సంఘం వారు పలుమార్లు అర్జీలు పలువురు నాయకుల చుట్టూ తిరిగి వంతెన శాంక్షన్ చేయించుకుంటే పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగపు 20 లక్షల పైచిలకు అంచనా వేయగా పురపాలక సంఘంలో సీనియర్ కాంట్రాక్టర్ ఓ వ్యక్తి 20 లక్షలకి కొంచెం అటు ఇటుగా కాంట్రాక్ట్ దక్కించుకొని అక్కడ స్థానికులు ఏర్పరచుకున్న సిమెంట్ దిమ్మలను తొలగించి 3 పిల్లర్లు పోసి పైన స్లాబ్ వేయకుండా పురపాలక సంఘం ఇంజనీర్ల విభాగపు సిబ్బంది అంచనా తప్పు వేశారని, ఇప్పుడు స్లాబ్ వేయలేమంటూ గత కొన్ని నెలలుగా స్లాబ్ వేయకుండా మేం వేసిన 3 పిల్లర్లకి 20 లక్షలకు పైగా అయిపోయాయని అంచనాలు పెంచాలని, లేకపోతే మేము స్లాబ్ నిర్మాణాన్ని ఆపేసి పురపాలక సంఘంలో ఇంజనీరింగ్ విభాగపు సిబ్బందిని అంచనాలను పెంచమని ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. ఇవ్వకపోతే స్థానిక ప్రజలు పరిస్థితి అగోచరంగా తయారైంది. తనైతే స్పీడ్ ఏం లేదు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు మున్సిపాలిటీ నుంచి? ఇప్పుడు మరి ఇది లేకపోతే అటు నుంచి నడుతో దారి ఉందా? ఈ చక్క ఈ దీని మీద నుంచి నడవాల్సిందేనా? 30 ఏళ్ళు దీని మీద నుంచి నడవాల్సిందే. నైట్ 10కి వచ్చినా సరే ఆ టైం వచ్చి సరే ఇప్పటికీ నడుచుకుంటూ వెళ్ళాలి. మరి అన్న చెప్తారా ఒకసారి స్పీడ్గా పని చేయమని చెప్పి, కానీ లేకపోతే మళ్ళీ ఒకసారి ఏమన్నా అక్కడికే కోరుకుంటున్నాను తొందరగా చేసుకుంటే ముసలి అవసరం ఇబ్బంది లేకుండా ఉంటుంది మాకు. తొందరగా ఇప్పుడు 3 సార్లు కలిసారు ఎమ్మెల్యే గారు. ఓకే, అప్పుడే స్టార్ట్ చేశారు పనులు కూడా. అప్పుడే ఆయన కలిసిన తర్వాత శశిభూషణ్ గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే ఆయన శాంక్షన్ చేసి ఎమ్మెల్యే అప్పుడు పైప్ లైన్ కూడా వాటర్ పైప్ లైన్ కూడా చేసి పెట్టారండి ఆయన. చాలా స్పీడ్. అప్పుడు పోతే ఆయన రాడు 6 ఇచ్చారు, 6 స్టార్ట్ చేశారు పనులు. తర్వాత లేదు. అటు ఎవరో వంతుని కట్టుకున్నారు కాళ్ళు నడవని ఎవరా మిమ్మల్ని నడవచ్చండి. కాకపోతే ఎనమల నుంచి ఎన్ని పోగలే ఉంటాడు బాగా పెద్ద పోగలు అన్ని భయపడి ఎవరు వెళ్ళరండి. రోడ్డు కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు ఇటు అసలు మామూలుగా ఈ మధ్యకాలంలో వచ్చారా? మన కూడా వచ్చారండి. మన ఎంఈ మేడం గారు వచ్చారు. మాకు ఎంఈ మేడం గారు వచ్చారు. పేరు ఏమైనా గుర్తుందండి మేడం గారిది? ఇప్పుడు కొత్త వచ్చారు. ఆవిడ వచ్చారా? ఆవిడ ఏమంటున్నారండి? ఆవిడ చూసారండి ఫండ్స్ లేక ఆపారని చెప్పేసి అంటున్నారండి. ఫండ్స్ లేక ఆపారు. కాంట్రాక్టర్ గారికి అమౌంట్ ఏదో ఇవ్వలేదండి. అమౌంట్ ఇవ్వక ఆపారంటండి. ఊరికి ఎంతకి ఇచ్చారు ఏంటని ఏమైనా అన్నారండి? మొత్తం కలిపి 10 లక్షలు చెప్పారండి. రోడ్డుకి దీనికి. రోడ్డుకి బ్రిడ్జికి కలిపి 20 లక్షలు. రోడ్డు లేదు, బ్రిడ్జి లేదు, రెండు ఏం లేవు. సగంలో తవ్వు అట్లా వదిలేశారు అంతేగా? వదిలేసారండి. అంతకుముందు పాప ఎక్కడున్నప్పుడు కొద్దిగా బాగుంటుంది ఇంకా మాకు. ఎక్కడానికి ఏదైనా బాగుంటుంది మాకు. ఇప్పుడు శాంతం మరి ఇది మొత్తం నడవడానికి కూడా చూడండి ఒకసారి చాలా ఇబ్బంది ఉంది నడవడానికి కూడా. రైట్ పిల్లలతో అదే బాబు చూస్తున్నాం. నేను కూడా అదే చూశాను. ఇప్పుడు ఇప్పుడే తెలిసింది మాకు కూడా విషయం తెలిసి వచ్చాం. మనం కూడా ఎవరో పడిపోయారని చెప్పి విన్నాము. ఏ మోపు లేకపోతే ఎక్కడ ఉన్నారు?